అక్కడికెళ్ళి వాళ్ళని తలదన్నట్టు చాలా బాగా చేశారు. ఇది ఇంకోసారి మళ్ళీ ఆస్కార్ రౌండ్కి వెళ్ళిపోవాలన్న టైప్లో ఉందన్నమాట. ఈ దునియా మొత్తం సలామా అంటది వీళ్ళిద్దరికి. ఫ్యాన్స్ కి రెండు కళ్ళు సరిపోవట్లేదు. డాన్స్ అయితే మాత్రం ఎన్టీఆర్ చాలా బాగా చేశాడు, నాకైతే బాగా నచ్చింది. వెయిటింగ్ ఫర్ ఫుల్ సాంగ్. అసలు ఆ థియేటర్ అనేది ఇక ఊగిపోతుంది, బద్దలైపోతుంది. ఈరోజు వార్ 2 నుంచి దునియా సలాం అనే సాంగ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు కదా, చాలా చాలా బాగుంది. అండ్ దీని మీద ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి, ఆడియన్స్ ఈ సాంగ్ మీద ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూడడానికి నాకే కళ్ళు సరిపోలేదు. ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంటారు. మరి ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్. ఈరోజు ఎన్టీఆర్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా, ఎన్టీఆర్ అండ్ రుతిక్. అవును, దునియా సలామా. అవును, అప్పట్లో RRRలో రామ్ చరణ్ ఎన్టీఆర్ చేసిన సాంగ్ ఎంత వైరల్ అయిందో దానికి అవార్డు కూడా వచ్చింది. ఆ లెవెల్లో దానికి మించి ఉండబోతుంది ఈ సాంగ్. అది అని చిన్న ప్రోమోల్లో మనకు అర్థమైపోతుంది. చూస్తుంటే కళ్ళకు ఆనందంగా, మనసుకు సంతోషంగా. ఈ దునియా మొత్తం సలామా అంటది వీళ్ళిద్దరికి. ఎన్టీఆర్కి మరి ఒక ఎవ్వరు చెరపని రికార్డులు మాత్రం బద్దలు కొట్టబోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా మీద? ఎవరు మామూలుగా అయితే రుతిక్ రోషన్ ఆయన సాంగ్స్, ఆయన డ్యాన్స్ మామూలుగా ఉండదు, ఈయన డ్యాన్స్ కూడా మామూలుగా ఉండదు. ఇద్దరు కలిస్తే ఒక అద్భుతమే. బట్ ఎప్పుడూ లేని యూట్యూబ్లో ప్రతిసారి కూడా ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తారు. అంటే అసలు సాంగ్ ఎట్లుంటుంది, ఏంటి, ఎన్ని మినిట్స్ ఉంటుంది అనేది ఆడియన్స్కి క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఈ సాంగ్ థియేటర్లోనే చూడాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఏంటి దీని వెనక ఏమి ఉండొచ్చు అంటారు? ఒక సాంగే అది ఫుల్ సాంగ్ కాకుండా చిన్నదాన్నే ఇంత పెద్ద ట్రీట్ చేస్తారు. ఎందుకంటే అది ఒక పండగ. ఈరోజు మాత్రం అది రిలీజ్ అయిన కాంచి యూట్యూబ్లో అలచల్ లేపుతుంది. ఎవ్వరు అదే సాంగ్ వినడం, ఎక్కడ చూసినా అయ్యే పాటలు వినబడ్డా చాలా ఇదైతే ఉన్న దాంట్లో ఇప్పుడు యూట్యూబ్లో బాగా సంచలనం ఇదే ఉంది. హాయ్ అండి. హాయ్ మేడం. ఈరోజు వార్ 2 నుంచి దునియా సలాం అనాలి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, చూసారా? చూసాను, ప్రోమో రిలీజ్ చూసానండి. ఎలా ఉందండి? బాగుందండి. మనం బాలీవుడ్ స్టార్ ఉన్నారు కదా హృతిక్ రోషన్, హృతిక్ రోషన్ గురించి ఎన్టీఆర్ గురించి చెప్పాల్సింది ఏముంటుంది ప్రత్యేకంగా? వార్ 1 సైడే మనం త్రిబుల్ సినిమా చూసాం కదండి, నాట్ సాంగ్ ఆల్మోస్ట్ బిట్ చేసి అలా ఉంది. అంత క్రేజీగా ఉంది. వాళ్ళిద్దరు కూడా బాలీవుడ్ లో మంచి డాన్సర్స్. హృతిక్ రోషన్ మంచి డాన్సర్ అని మనకి తెలిసిన విషయమే. హృతిక్ రోషన్ మంచి డాన్సర్ అండ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్ మంచి డాన్సర్. అయినా ఆ డాన్స్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? హృతిక్ రోషన్ గురించి చెప్పడం అవసరం లేదు, ఎన్టీఆర్ గురించి మన గ్రేస్ మనకు తెలియాలని తెలిసిన వ్యవహారమే. సో మనం ఆ గ్రేస్ ఇప్పుడు ఏమంటారండి, 2 సింహాలు పుల్లు ఒకసారి చోట ఉంటాయి. అసలు ఆ దూకుడు అందుకు కష్టం. అఫ్కోర్స్ ఇది ఇంకోసారి మళ్ళీ ఆస్కార్ రౌండ్కి వెళ్ళిపోవాలన్న టైప్లో ఉందన్నమాట. మా ఫ్యాన్స్కి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వార్ 2లో సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాతకి లాస్ట్లో వస్తుంది సాంగ్ అని మాకు ఒక ఫ్యాన్స్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. మనం లాస్ట్లో వార్ 1, 2లో 1 చూసాం కదా, సినిమా మొత్తం ఫినిష్ అయిన తర్వాతకి మనకి లాస్ట్లో ఇస్తారు కదా, మనకి సాంగ్ వస్తుంది కదా. ఫ్యాన్స్ మాత్రం అదే ఇంప్రెషన్ ఉంది, లాస్ట్లో వస్తుంది సాంగ్ అని. అది ఒక విధంగా వాళ్ళు రావడం కూడా కొంచెం రాకూడదని అనుకుంటున్నాం. ఎందుకంటే సినిమాలో భాగం అవ్వాలి అది కూడా, ఆ సాంగ్ అది లాస్ట్లో రావడం వల్ల ఆడియన్స్ అలాగే చూసి పోవడం వల్ల అది అంత క్రేజ్ అనిపిదని. సో ఎన్టీఆర్ గురించి వృత్తి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ డాన్స్కి వాళ్ళ పర్ఫార్మెన్స్కి మనం ఇచ్చే వ్యాలీ మనం ఇవ్వాల్సి కాదు ఆస్కార్ లెవెల్ మళ్ళీ ఒకసారి అది తలదన్నేలా ఉండాలని, నాట్ తలదని ఉండాలని సాంగ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అది ఇంకా ఏమంటారండి ఇంకా చెప్పలేము అంతే. వార్ 1 సైడ్ బాద్షా, 2 ఇద్దరు బాద్షాలు. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఈరోజు వార్ 2 మూవీ నుంచి ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది కదా, దునియా సలాం అనాలి, అది ఎలా ఉందండి? చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ డ్యాన్స్ చాలా బాగా వేసినాడు, సూపర్ ఫెంటాస్టిక్. డ్యాన్స్ స్టెప్పులతో ఫ్యాన్స్ని బాగా అల్లరించాడు, చాలా బాగుంది సాంగ్. అండ్ హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ చాలా అసలుకి ఎక్సలెంట్గా ఉంది. చాలా మంది డ్యాన్స్ వేసిండు, ఆ స్టెప్స్ తోటి అభిమానులకి మంచి హుషార్ అనేది వచ్చింది అన్నట్టు, సూపర్. బాలీవుడ్ లో ఆయన స్టార్, టాలీవుడ్ లో ఎన్టీఆర్ స్టార్, వాళ్ళిద్దరిని ఒకటే ఫ్రేమ్ లో చూస్తుంటే ఎట్లా ఉంది? అసలుకి ఫ్యాన్స్ కి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంతా బాగుంది అన్నట్టు. ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో మంచిగా డాన్స్ చేశారు,
సూపర్గా ఉంది మ్యామ్. ఈరోజు వార్ 2 నుంచి సాంగ్ రిలీజ్ అయింది కదా, ప్రోమో ఒకటి, దునియా సలాం అనాలి, ఎలా ఉందండి? బాగుందా? బాగుంది. అందులో కొద్దిగా రితిక్ రోషన్ డల్ అనిపించాడు. ఎన్టీఆర్ చాలా బాగా చేశాడు. ఎన్టీఆర్ లుక్ మాత్రం కొంచెం డల్ అనిపించింది ఎన్టీఆర్ది. రితిక్ రోషన్ లుక్ బాగుంది. డాన్స్ అయితే మాత్రం ఎన్టీఆర్ చాలా బాగా చేశాడు. నాకైతే బాగా నచ్చింది. వెయిటింగ్ ఫర్ ఫుల్ సాంగ్. బట్ ఈ ఫుల్ సాంగ్ యూట్యూబ్ లో చూడడానికి ఛాన్స్ లేదు కదా, ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి అని చెప్పి. మరోవైపు ఇంకో పెద్ద సినిమా ఉంది కదా, దానికి భయపడి ఆపుతున్నారు అనిపిస్తుంది నాకు. ఓకే, నాకు తెలిసి ఫుల్ సాంగ్ రిలీజ్ చేయటమే బెటర్ అనిపిస్తుంది. సినిమాకి కూడా మంచి హైప్ వస్తుంది. ఒక్క చిన్న 2-3 షార్ట్లే ఉండటం వల్ల సరిగా చూడలేకపోయాను అనిపించింది. సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఫుల్ సాంగ్ ప్లస్ 2-3 స్టెప్పులు చూపిస్తే కొద్దిగా ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా మీద? నాకు తెలిసి సినిమా అయితే బాగుంటుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పక్కాగా దాన్ని హిట్ చేస్తారనిపిస్తుంది. హాయ్, ఈరోజు వార్ 2 మూవీ నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు కదా, దునియా సలాం అనాలి, ఎలా ఉన్నది? చాలా బాగుంది. చాలా. ఓకే, ఏం నచ్చింది మీకు? చెప్పేది దాంట్లో ఎన్టీఆర్ డైలాగ్స్ కానీ, డాన్స్ కానీ, ఏదైనా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ గారు ఏ చేసినా చాలా అద్భుతంగా చేస్తారు. అవునా? అండ్ అలాగే బాలీవుడ్ లో హృతిక్ బాగా ఫేమస్ అండ్ బెస్ట్ డాన్సర్, మన టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఫేమస్ అండ్ బెస్ట్ డాన్సర్. వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్ లో చూడడం ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అని ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా చేస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని తలదన్నట్టు చాలా బాగా చేశారు అక్కడ. హాయ్ అండి. ఈరోజు వార్ 2 మూవీ నుంచి సాంగ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు కదా, అది ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, ఏం నచ్చింది మీకు బాగా? ఎన్టీఆర్ డాన్స్ బాగా నచ్చింది. ఓకే, అండ్ హృతిక్ ఎలా చేశారు డాన్స్ గాని? ఆయన పర్లేదు. ఓకే, అండ్ వాళ్ళిద్దరిని ఒకటే ఫ్రేమ్ లో చూడడం ఎలా ఉంది? ఇద్దరిది బాగానే ఉంది, సూపర్ ఉంది. హాయ్ అండి. ఈరోజు వార్ 2 నుంచి సాంగ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు కదా. అవునండి, చూసానండి. ఎలా ఉంది? చాలా బాగుందండి సాంగ్. యాక్చువల్లీ ఇది సాంగ్ అనేది నాకు ఎందుకో కొంచెం స్లోగా అనిపిస్తుంది. బట్ రుతిక్ రోషన్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరికి బీట్ అయ్యే సాంగ్ అనేది ఒకటి ఇస్తే వార్ 2 బ్రేక్స్నే కాదు, అంతకు మించి కూడా అవుతుంది. ఎందుకంటే రుతిక్ రోషన్ బాలీవుడ్లో ఒక మంచి డాన్సర్ అతను. ఎన్టీఆర్ గురించి మనం చెప్పనక్కర్లేదు. వీళ్ళిద్దరూ కలిసి కాంబినేషన్లో ఒక మంచి మాస్ సాంగ్ అనేది రిపీట్ చేస్తే అసలు ఆ థియేటర్ అనేది ఇక ఊగిపోతుంది, బద్దలైపోతుంది. అట్లా ఈ వార్ కలెక్షన్స్ అనేటివి కూడా చాలా బాగుంటాయి. ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు సినిమా? ఇది ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్ద మూవీస్ ఏవైతే ఇప్పుడు RRR కానీ, బాహుబలి కానీ, పుష్ప కానీ, ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఈ రెండు కలిసి వచ్చే కాంబో ఇది. కాబట్టి ఇది 2000 పైనే రావచ్చు. సో చూసారు కదా ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇది. సో ఫ్యాన్స్ అయితే సాంగ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫుల్ సాంగ్ మనం ఆగస్టు 14న థియేటర్స్ లో చూడబోతున్నాము. ప్రోమో చూసాక మీ రెస్పాన్స్ ఏంటి కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.